నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్లో ఘనంగా చిన్నారుల క్రిస్మస్ వేడుకలు. అందరినీ ఆకట్టుకున్న చిన్నారులు ఆలపించిన పాటలు, స్కిట్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని పిఠాపురంకి 2 వ్యక్తులు మోసం. తమ వద్ద నుంచి వసూలు చేసిన 2,40,000 తిరిగి ఇప్పించాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ్ కుమారి. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులపై సత్వరం పరిష్కారం చూపాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్లో చిన్నారుల క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నవంబర్ 25న ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇప్పటికే స్త్రీలు, ఫీల్డ్ కౌన్సిల్, పేదల క్రిస్మస్లు నిర్వహించారు. సండే స్కూల్ క్రిస్మస్ ను సంఘ అధ్యక్షుడు గుబ్బల సాల్మన్ రాజు, పాస్టర్ థియోఫిలాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల శాంతాక్లాజ్ వేషధారణ, నాటికలు, నృత్య ప్రదర్శనలు, క్రైస్తవ గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ సూపరింటెండెంట్ ఆర్ దేవదర్శిని డానియల్, ప్రోగ్రామ్ కన్వీనర్ గుబ్బల ఎలీషా, సండే స్కూల్ టీచర్లు డాక్టర్ గుబ్బల అనిల, సుజాత కెనడి తదితరులు పాల్గొన్నారు.